హాయ్ అందరికీ. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఐస్ క్రీమ్ చేశాను. ఆల్రెడీ నేను షార్ట్లో కుల్ఫీలు చేస్తున్నాను, బట్ ఈసారి అయితే మా పెద్ద బాబుకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్ తోటి చేశాను. నా స్టైల్లో ట్రై చేయండి. బయట మళ్ళీ అడగరు పిల్లలు. ఎంత ఇష్టంగా తింటారంటే ఇంట్లో చేసుకుంటే ఎంతైనా తినేసేయొచ్చు అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడైతే 6-7 బాదము, అలాగే జీడిపప్పులు, హాఫ్ కప్పు వరకు అయితే ఓట్స్ ఆప్షనల్ అండి, కావాలంటే మీరు స్కిప్ చేయొచ్చు. అలాగే మకానా స్వీట్నెస్ కోసం అయితే డేట్స్ ఒక 5-6 తీసుకున్నాను. సో అలాగే ఇంకొంచెం స్వీట్గా మనము కోకో పౌడర్ వేసినప్పుడు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, లేదంటే కోకో పౌడర్ ఫ్లేవరే ఉంటుంది అనేసి ఒక 1-2 స్పూన్స్ వరకు అయితే బెల్లం పౌడర్ వేసి నెక్స్ట్ కోకో పౌడర్ కూడా వేసాను. ఈసారి ఇంకా ఈ కోకో పౌడర్ ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఎన్ని రకాలుగా చెయ్యాలో అన్ని రకాలుగా చేస్తూనే ఉంటాను అయిపోయేంత వరకు. నాకు ఏదైనా కొన్నానంటే 10-15 డేస్ ఉన్నది, అంతకంటే ఎక్కువ రోజులు ఉంటే అది ఆల్రెడీ ఎక్స్పైరింగ్ డేట్ ఉంటుంది. అయినా కూడా నాకు ఒకలాంటి భయం అండి, అమ్మో ఎక్కువ రోజులైంది స్టోర్ చేసి అని. అందుకే నేను అయిపోయేంతవరకు చేస్తూనే ఉంటాను. డిఫరెంట్ పుడింగ్స్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంక ఇక్కడైతే నేను కోకో పౌడర్ ఒక వన్ స్పూన్ చాలండి, జస్ట్ కలర్ కోసమే. ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. నెక్స్ట్ అయితే హాట్ అంటే వేడి పాలు ఒక 1 కప్పు వరకు వేసుకొని ఖచ్చితంగా 30 మినిట్స్ సోక్ చేయండి, మెత్తగా అయిపోతుంది. తర్వాతకి ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాతకి మిక్సీ జార్లో స్మూత్గా మిక్సీ పట్టండి. ఎంత స్మూత్గా ఉంటే బ్యాటర్ ఐస్ క్రీమ్ అంత బాగుంటుందండి. అసలు లోపల ఒక్కటి కూడా పలుకులు ఉండొద్దు, చాలా స్మూత్గా ఉండాలి. మనము మిక్సీ పట్టేస్తే ఎంత స్మూత్గా రావాలంటే షైనింగ్ వస్తుంటుంది, కొంచెం ఆయిల్ లాగా అనిపిస్తుంది. ఆ విధంగా మిక్సీ పట్టేసుకొని, నా దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ లేదు, ఇలా మంచిగా కప్లో వేసానండి. నేను చిన్న మట్టి కుండల్లో వేసాను, బాగుంటుంది చూడ్డానికి కూడా, ఆయన హెల్తీగా కూడా కదా అనేసి. ప్రజెంట్ ఎక్కడ పడిపోయో ఏమో అవి కనిపించట్లేదు, అందుకే ఈ విధంగా నేను కప్లో వేసేసి పైనుంచి ఇలా వ్రాప్ చేస్తున్నాను. అంతే, మంచిగా లోపలికి ఎయిర్ పోకుండా ఇలా వ్రాప్ చేసేయండి. అంతే, ఓవర్ నైట్ ఉంచేసేయండి. నేనైతే ఈవినింగ్ చేశాను, నెక్స్ట్ డేకి ఇంకా ఓపెన్ చేయాలి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, ఒక 9-10 అవర్స్ ఉండాలి. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే. ఇది చేసిన దగ్గర నుండి ఇంకా అసలు మార్నింగ్ తెల్లవారుజామున ఇంకా మా చిన్నోడు అడుగుతూనే ఉన్నాడు ఐస్ క్రీమ్ అని. పిల్లలకి కనపడేలాగా అస్సలు చేయకండి, వాళ్ళు అసలు ఉంచనివ్వరు. మంచిగా అది ఫ్రీజ్ అవుతేనే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వస్తుంది, వీళ్ళు అస్సలు ఉంచరు. అయినా అప్పటికి మంచిగానే అయిందిలేండి. కొంచెం హాఫ్ అన్ అవర్ ఉంటే బాగుండి అనిపించింది. కొంచెం వాటర్లో తీసేసి ఈ విధంగా గ్లాస్ నుంచి తీసేసి ఇలా కట్ చేసుకోండి. మీ ఇష్టం అండి, మీరు ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదా, దాంతోనైనా తీసుకోండి, లేదంటే ఇలానైనా మీకు ఎలాంటి షేప్ కావాలంటే అలా ఐస్ క్రీమ్ని అందులోనే పోర్ చేసుకోండి. నేనైతే ఇలా స్లైసెస్ లాగా కట్ చేశాను. అబ్బా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది, టేస్ట్ ఉందండి. అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్ వేలో చేసేయండి. కోకో పౌడర్ లేకుంటే ఒక హాఫ్ స్పూన్ వరకు మనకి హార్లిక్స్ పౌడర్ ఉంటుంది కదా, జస్ట్ కలర్ కోసమే హార్లిక్స్ పౌడర్ వేసుకోండి. నాకు ఇది వేసినాక ఐడియా వచ్చింది, అంత రేటు పెట్టి కోకో పౌడర్ ఆర్డర్ పెట్టాను, హార్లిక్స్ వేస్తే బాగుండు అనిపించింది. మీ దగ్గర లేకుంటే ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్